బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో చేతులెత్తేశారు భారత్ బ్యాటర్స్. 150 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. సింగిల్ డిజిట్ కే 6 భారత బ్యాటర్లు అవుట్ అయ్యారు. ఇక డకౌట్ గా 2 భారత బ్యాటర్స్ వెనుదిరిగారు. 5 పరుగులకే విరాట్ కోహ్లీ వెనుదిరిగ్గా 41 పరుగులతో నితీష్ కుమార్ ఆదుకున్నారు. ఇక 4 వికెట్లతో బౌలర్ హజల్వుడ్ భారత్ బ్యాటర్లను దెబ్బతీశాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఆస్ట్రేలియాతో ఏదైతే మ్యాచ్ జరిగిందో దాంట్లో భారత్ నిరాశపరిచింది. ఏంటి స్కోర్, ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ తర్వాత ఇంకా పాఠాలు నేర్చుకోలేదు భారత జట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నప్పుడు మొదటి టెస్ట్ లో చాలా అంచనాలు ఉన్నాయి. సీనియర్స్ జూనియర్స్ కలగలుపుకొని ఇవాళ జట్టును కూడా చాలా అద్భుతంగా కూడా తీర్చిదిద్దారు. కానీ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి బుమ్రా సేన ఇవాళ కేవలం 150 పరుగులకే తాప చుట్టేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. కనీసం తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కానీ ఇవాళ కానీ ఆడకపోయినంటే 41 పరుగులు చేయకపోయినంటే కేవలం 100 పరుగుల లోపలే ఇవాళ ఆల్అౌట్ అయ్యే పరిస్థితి, చాలా అవమానకరమైనటువంటి సిచ్యువేషన్ ఉండే నేపథ్యం కనపడింది. ఎందుకంటే ఇవాళ మొదటి నుంచి కూడా తడబాటు వస్తూనే ఉంది. 5 పరుగుల దొక్క యశస్వి జైస్వాల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో తర్వాత ఏకమైనగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. కానీ ఎవరు కూడా క్రీజ్ లో వచ్చి నిలబడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కొద్దిసేపు కేఎల్ రాహుల్ 26 పరుగులు చేసి క్రీజ్ లో నిలబెట్టడానికి కూడా ప్రయత్నించాడు. కాకపోతే ఇది ఒక సస్పెన్స్ సంబంధించి అవుట్ కావడంతో, ఎందుకంటే అది సైకోమీటర్లో అయితే బ్యాట్ కి బాల్ టచ్ అయిందని చాలా క్లియర్ గా ఉన్నప్పుడు, కానీ కెమెరాలో చూస్తే మాత్రం బ్యాట్ కి బాల్ తగలేదు. కానీ అనుమానాస్పద రీతిలోనే అతన్ని అవుట్ గానే ప్రకటించారు. తర్వాత ఎప్పుడైతే కేఎల్ రాహుల్ 26 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు, తర్వాత వచ్చినటువంటి ఎవ్వరు కూడా నిలబడలేకపోయారు. తర్వాత పంత్ మాత్రం కాస్త నిలదొక్కునే ప్రయత్నం చేశారు. 37 పరుగులు చేశాడు, 3 బోర్లు చేశారు. తర్వాత వచ్చినటువంటి జూనియర్ కేవలం 11 పరుగులు. ఎందుకంటే వీళ్ళంతా జూనియర్స్, మంచి అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో ఆడడానికి. కాకపోతే అతను కూడా 2 బోర్లు కొట్టి కేవలం 11 పరుగులు మాత్రం ఇచ్చి అతను అవుట్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత వాషింగ్టన్ సుందర్ అవకాశాన్ని సద్వినియోగం తీసుకుంటే అతను కూడా కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తాను ఆడును బట్టి మొత్తం ఎంటైర్ దీంట్లో 59 బాళ్ళు ఆయన ఫేస్ చేయగా దాంట్లో 6 4లు కొట్టాడు, 1 6 కూడా కొట్టాడు. దీంతో 41 పరుగులు చేశాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అతను అవుట్ కాకపోయినంటే ఇంకా స్కోర్ అనేది వచ్చింది. తర్వాత హర్షిత్ రాణా కానీ బుమ్రా కానీ వీళ్ళందరూ కూడా స్వల్ప పరుగులకే అవుట్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇటు ఆస్ట్రేలియా బౌలింగ్ లో మాత్రం మిచెల్ స్టార్క్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేసి 2 కీలకమైనటువంటి వికెట్లు తీశాడు. తర్వాత హెజల్వుడ్ మాత్రం భారత బ్యాట్స్మెన్ మొత్తం టాప్ ఆర్డర్ అంతా కూడా ఆయన కుప్పకూల్చినటువంటి పరిస్థితితో అతను 4 వికెట్లు తీసి భారత బ్యాట్స్మెన్ కుప్పకూలే చేశాడు. తర్వాత ప్యాట్ కమిన్స్ తన అద్భుతమైన బౌలింగ్ వేసి మరో కీలకమైనటువంటి 2 వికెట్లు తీశాడు. తర్వాత మార్చ్ వచ్చి 2 వికెట్లు తీసి భారత పతనంలో కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 9 పరుగుల వద్ద 0 వికెట్ గా ఉంది. కేవలం 150 పరుగులకే ఇప్పుడు చాపు చేస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ లో భారత్ ఎలా పూజించారనేది కూడా ఆసక్తికరమైన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రాణా.